హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేనటువంటి ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో, భూమి లేనటువంటి ఎవరైతే వారు ఉన్నారో, అంటే కూలి పనులు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 12,000 రూపాయలనైతే ఇవ్వబోతున్నారు. ఇక ఈ తేదీ నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి పథకం వర్తిస్తుంది, ఇక ఈ మనకు గతంలోనే కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారు ఈ యొక్క పథకానికి సంబంధించి. ఇక ఈ పథకాన్ని మరికొన్ని రోజుల్లో విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా మీకు ప్రస్తుతానికి 6,000 రూపాయలు అయితే విడుదలవుతుంది. మనకు ఈ యొక్క డబ్బులు ఎలా విడుదల చేస్తారు, అర్హుల లిస్టు ఎలా తెలుసుకోవాలి, ఇక అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా 6,000 రూపాయలను తొలి విడతలో, ఇక రెండో విడతలో 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు మీరు పొందాలంటే ముఖ్యంగా వీడియోను అయితే చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అడుగుతున్నదే, మీరు ఎవరో పట్టించుకోవట్లేదు, మీరు తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఆల్రెడీ మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉంది. మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది, మీరు చేసే సహాయం చాలా గొప్పగా ఉంటుంది. తప్పకుండా సహాయం చేయండి. మీరు చాలా మందికి ఎన్నో రకాలుగా ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు, కాదని చెప్పడం లేదు. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం చాలా విలువైంది, మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తప్పకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళంతా కూడా మనకి సంక్రాంతి పండుగ కానుకగా అయినా కూడా మీరు తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసిన అలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే 100 రూపాయల నుంచి 1,000, 2,000, 3,000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి. ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయట్లేదు, అలాగే వీడియోను లైక్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా తెలుసుకోండి. ఇలాంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుంది, ఏ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఈ పండుగ కానుకగా తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు భూమి లేనటువంటి పేదలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక ఇప్పటికే భూమి ఉన్నటువంటి వారికి 12,000 రూపాయలు ఇస్తుంటే ఇక్కడ భూమి లేనటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా వారికి కూడా 12,000 రూపాయలను అయితే ఇవ్వబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ యొక్క పథకాన్ని ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా తొలి విడత కింద 6,000 రూపాయలను అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇక దీనికి సంబంధించి అర్హులను గుర్తించమని అధికారులను అయితే నేను మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఆదేశించడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా 6,000 రూపాయలు మీకు రావాలి అంటే మీకు తప్పకుండా ఈ అర్హతలు అయితే ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట.
ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో వారందరినీ కూడా అంటే ఉపాధి హామీ పథకంలో ఎవరైతే పని చేసి ఉన్నారో వారికి ఈ పథకం వర్తిస్తుందని గతంలో చెప్పారు. ఇక్కడ అంటే మనకు ఎవరైనా సరే కొంతమంది ఒక రోజు పనికి వెళ్ళుంటారు, లేకపోతే 5 రోజులు వెళ్ళుంటారు, 6 రోజులు వెళ్ళుంటారు. ఇక ఎన్ని రోజులు పని చేస్తుంటే మనకి ఒక పథకం వర్తిస్తుందని చాలా మంది ప్రభుత్వాన్ని అడగడంతో ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు 20 రోజులు ఉపాధి హామీ పని కనుక చేస్తుంటే మీ కుటుంబము తప్పకుండా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఈ యొక్క జాబితా అనేది ప్రభుత్వం అయితే తెప్పించుకుని అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో అయితే పడింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పనిచేసినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకే అంటే భూమి ఉండకూడదండి, మీకు భూమి లేనటువంటి నిరుపేదలకు కూలీలుగా ఎవరైతే ఉన్నారో వారికి యొక్క పథకం ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే ఇవ్వబోతుంది. ఇక ఈ 12,000 రూపాయల్లో తొలి విడతగా ఈ యాసంగి సీజన్ లోనే 6,000 రూపాయలు అయితే ఇస్తున్నారనమాట. ఇక రైతులకు కూడా మనకు రైతు భరోసా ద్వారా 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఇక వారితో పాటు భూమి లేనటువంటి వారికి కూడా 12,000 ఇస్తారు సంవత్సరానికి. అంటే వీరికి కూడా యాసంగిలో 6,000, వానాకాలంలో 6,000, మొత్తం 12,000 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా గుర్తించింది. ఇక 24వ తారీఖు లోపు పూర్తి స్థాయి లిస్ట్ అనేది విడుదల చేయబోతుంది అనమాట. ఇప్పటికే అర్హులను గుర్తించి గ్రామ సభల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక ఈ అర్హుల జాబితాలను కూడా మనకు ఈ నెల 24వ తేదీలోపు కూడా పూర్తి అర్హుల జాబితా అనేది రావాలని 26న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసాతో పాటుగా ఈ భూమి లేనటువంటి పేదలకు కూడా ఈ యొక్క 6,000 రూపాయలను అయితే విడుదల చేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నెల 24 లోపు మీ గ్రామాల్లోనే గ్రామ సభలు పెట్టి మీకు అర్హులలో జాబితాలో మీ పేరు ఉందా లేదా, ఎవరికి ఈ పథకానికి సంబంధించిన పైసలు వస్తాయి రావు అనే విషయాన్ని మనకు ప్రకటించబోతున్నారు. ఇక దీనికి సంబంధించి అంటే అప్లై చేసుకోవడానికి కూడా, ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు. ఇక ఇప్పుడు వచ్చిండే అర్హుల జాబితాను బట్టి మీరు ఆల్రెడీ ఉపాధి హామీలో పనిచేస్తుంటే మీకు మీ బ్యాంక్ అకౌంట్లకి ఉపాధి హామీ కూలీ డబ్బులు అనేవి పడి ఉంటాయి. కాబట్టి ఆ అకౌంట్కే ఈ యొక్క పైసలు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట. చాలా ఈజీ అనమాట ఇది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నట్లయితే మీకు వారం వారం కూడా కూలీ డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ఈ కూలీ డబ్బులు ఏ అకౌంట్లోకి అయితే వస్తాయి అదే అకౌంట్లోకి మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన 6,000 రూపాయలను కూడా అదే అకౌంట్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఈ నెల 24 లోపు పూర్తి స్థాయి అర్హుల జాబితా అనేది మీ గ్రామ సభలు పెట్టి గ్రామాల్లోనే మీకు ఈ యొక్క జాబితా అనేది చదివి వినిపించి భూమి లేనటువంటి వారి వివరాలన్నీ కూడా ఈలోపే సేకరించి మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.